ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం ఆధ్యాత్మికత జీవితం గురించి అంటే ఏమిటి దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఆధ్యాత్మికత అనే దైవాన్ని మన నిజ జీవితంలో జతపరుస్తూ అంధకారంలో అనే జీవితాన్ని తొలగిస్తూ జ్ఞానజ్యోతి అనే వెలుతురుతో నూతన జీవితాన్ని ఆనందంగా ప్రారంభిస్తాం. ఆధ్యాత్మికత అంటే ఈ స్పిరిచువాలిటీ అనే విషయంలో చర్చిస్తాం. ఆధ్యాత్మికత అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఆధ్యాత్మికత అంటే ఆశ్రమాలకు వెళ్ళడం, భజనలు, కీర్తనలు, కంటిన్యూస్గా పూజలు చేయడం అని అనుకుంటారు. ఈ స్పిరిచువాలిటీ కేవలం వృద్ధులకు మాత్రమే అని, మన కోసం కాదని ఈ రోజుల్లో యువత అనుకుంటుంటారు. ఆధ్యాత్మికత అంటే ఇది ఒక డిఫరెంట్ లైఫ్, ఎడ్యుకేషన్, జాబ్, మ్యారేజ్ ఇలా అని అనుకుంటారు. ఈ స్పిరిచువాలిటీ వేరే జీవితం అని భావిస్తున్నారు. కానీ ఇలా అనుకోవడం వల్ల ఆ జ్ఞానం, ఆధ్యాత్మికత డిఫరెంట్ లైఫ్ కాదు, నిజ జీవితాన్ని త్యాగం చేయడం కూడా కాదు. ఆధ్యాత్మికత మానవ శ్రేయస్సు కోరే జీవితం. ప్రతి ఒక్క వ్యక్తి ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రయత్నించవలనని, ఆధ్యాత్మిక జీవితం మన ఆనందంగా ఎలా జీవించాలి అనేది ఒక కళ, ఒక పద్ధతిని నేర్పిస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది డిప్రెషన్కు వెళ్ళిపోయి టెన్షన్కు గురి అవుతూ ఉంటారు. అలాగే సక్సెస్ లైఫ్ కోసం కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. ఆధ్యాత్మికత సొంత హక్కు అది. స్వార్థంతో అంధకారంలో చేసేందుకు వీలు లేదు. అది వృక్షం నుండి వేరు చేయబడి ఎండిపోయిన కొమ్మ లాంటిది కాదు. లెక్కల నుండి, కఠినత్వం నుండి, బిగుసుకుపోయిన స్వార్థం నుండి దూరంగా మరలిపోవటమే ఆధ్యాత్మికత. దానిని ఎవరు దొంగిలించలేరు. అయితే మన ఆలోచన స్థాయి పతనావస్థలో కొనసాగుతున్నప్పుడు మన నుండి చేజారి ప్రమాదం ఉంది. అందుకనే నిరంతరం మన ఉనికిని, మూల్యమైన సత్యం వస్తువుని ధ్యానిస్తూ ఉండాలి. ఓ జగజనని, జాగృతం గావించబడిన శక్తితో, ప్రకాశంతో నిన్ను చేరేందుకు నాకు సహకరించు. బంధాల నుంచి, బలహీనతల నుంచి నన్ను ఉద్ధరించు. నా మనస్సును పవిత్రం చేసి ఏకాగ్రత పరచడం ద్వారా అది శక్తివంతంగా మారేందుకు అవకాశాన్ని ఇవ్వు. ఏ ప్రకాశమైతే నిన్ను తెలియజేస్తుందో, నన్ను విడుదల చేస్తుందో, ఏ ప్రకాశమైతే నన్ను స్వస్థానికి చేరుస్తుందో, నాకు పరిపూర్ణతను కలిగిస్తుందో అట్టి ప్రకాశం వైపుకు నేను మల్లును కాకని ప్రతి ఒక్కరూ వారి యొక్క మనసులో స్మరణ చేసుకుంటూ ఉంటే జీవితంలో అత్యున్నత స్థాయికి ముందుకు వెళుతారు. ఆ విధంగా మానసిక ప్రశాంతతకు స్వచ్ఛమైన ఆలోచనను చేకూర్చేదే ఆధ్యాత్మికత. నిజమైన పరమాత్మను అన్వేషించేదే ఆధ్యాత్మికత. మానవ పరిపూర్ణత, దయాగుణం, అందరిలోనూ పరమాత్మను చూడడం, ఏది ఏమైనా ఆధ్యాత్మికత ప్రయాణం అనేది ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతిని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో నడవడం అనేది కూడా ఒక సవాలుగా మారవచ్చు. క్రమంగా ఆ మార్గంలో ప్రయాణించి అనేక మంది గొప్ప వ్యక్తుల ప్రేరణతో ముందుకు వెళ్ళడం, అంతేకాకుండా ప్రతి మనిషిని తనకంటూ ప్రత్యేకమైనటువంటి భావాలు, అభిప్రాయాలు మరియు అలవాట్లు ఉంటాయి. ఏ రోజైతే వాటన్నిటిని కూడా సాధ్యాసాధ్యాల పరిమితిని సాధించగలిగితే, వాస్తవిక ధోరణి అవలంబించగలుగుతారో అప్పుడే ఆధ్యాత్మికత ధోరణికి పరిపూర్ణమైనటువంటి అర్థం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటి మిత్రులకు షేర్ చేయడం ద్వారా నా ద్వారా తయారైనటువంటి వీడియోలు మీకు నోటిఫికేషన్గా పొందగలుగుతారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.